సినిమా చాలా బాగుందన్న. లైక్ ఏంటంటే ఒక ఎమోషనల్ స్టోరీతో ఒక డిఫరెంట్ ఫ్రెష్ లవ్ స్టోరీ అనేది చూపించాడు ఈ సినిమాలో. లైక్ ఏంటంటే కల్ట్ లవ్ స్టోరీ ట్రైలర్లో ఏదైతే వేసిండో అది మాత్రం జెన్యున్గా వేసిండన్న. లైక్ ఇది రేపటి నుంచి చెప్తున్నా కదా, యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ అంటే లైక్ ఒక గీతాంజలి, ఒక అర్జున్ రెడ్డి, ఒక చెన్నై లవ్ స్టోరీ. డెఫినెట్గా చెప్తున్నా కదా, సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. కిరణ్ అన్న యాక్టింగ్ మాత్రం ఏడిపించేసిండు. అయితే ఫస్ట్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, 2 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ ఉంటుంది. ఇరగదీసిండు అన్న. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇక చెప్తున్నా కదా, చాలా మంది అయితే ఏడోడైతే గ్యారంటీ. డైరెక్షన్ అన్ని మంచిగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా చాలా బాగుందన్న. అసలు సెకండ్ హాఫ్ కూడా సినిమా చాలా బాగుంది. కొంచెం లాగినట్టు అనిపించింది కానీ స్టోరీ పరంగా మాత్రం ఇద్దరు యాక్టింగ్ కుమ్మేశారు. అసలు కిరణ్ అన్న యాక్టింగ్ అని గౌరీప్రియ యాక్టింగ్ అన్న చింపేసింది. తన యాక్టింగ్ చూసిన తర్వాత నార్మల్గా అయితే చాలా బాగుంటుంది. నాకు సినిమా మొత్తంలో నచ్చింది అంటే గౌరీప్రియ యాక్టింగ్. గౌరీప్రియ కోసం అయితే సినిమా చూడొచ్చు. అసలు ఫస్ట్ హాఫ్ రేంజ్లో తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ మాత్రం ఏం చేసిండో అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్పాలనుకున్నాడో ఏం చెప్పిండో. మొత్తానికైతే సాయి రాజేష్ స్టోరీస్ అలానే ఉంటాయి, బేబీలో కూడా అలానే చేశాడు. బట్ ఓవరాల్గా మూవీస్ అయితే సాంగ్స్ కోసం పర్ఫార్మెన్స్ ప్రకారం అయితే మెయిన్గా గౌరీప్రియ యాక్టింగ్ సీదా అంతే. గౌరీప్రియ కోసం ఈ సినిమా చూడవచ్చు. బాగుంది, చాలా బాగుంది. మంచి వాళ్ళు చెప్పినట్టే కల్ట్ క్లాసిక్. ఏం నచ్చింది మీకు? నాకు కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్, గౌరీప్రియ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణి శర్మ అదరగొట్టేశాడు. ఇంకా అతని కోసం చాలా రోజులకి మణి శర్మ అఫ్ కోర్స్ ఈ జనరేషన్ ని బాగా డామినేట్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్స్ ని. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది, సినిమా టేకప్ చాలా బాగుంది, ఎమోషన్ చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం చెప్పినట్టుగానే ఉంది. అలానే ఉంది. యాక్టింగ్ చాలా బాగుంది కిరణ్ అబ్బవరం కానీ చాలా బాగుంది సినిమా. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ మణి శర్మ గురించి చెప్పవసరం లేదు కదా. మణి శర్మ రాలేడు అనుకున్నా. బ్రో బాగుంది బ్రో. కిరణ్ అబ్బవరానికి ఫస్ట్ 100 crore ఫిక్స్ అంతే. 100 కోట్లు పక్కా. సాంగ్ చాలా బాగున్నాయి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్, గౌరీప్రియ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. గౌరీప్రియ యాక్టింగ్ కోసం మనం వాళ్ళ సినిమా లవ్ స్టోరీయా లేదా సెంటిమెంట్ స్టోరీ ఫస్ట్ అన్ని మిక్స్. డిప్రెషన్ డ్యూడ్ 2.5 చూసినాం. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మంచిగా క్లీన్ గా పోయింది. సెకండ్ హాఫ్ మొత్తం డిప్రెషన్ తీసుకుపోయాడు. సినిమా ఫస్ట్ హాఫ్ 100కి 1000 రెట్లు ఉంటుంది అన్న. అసలు సినిమా ఫస్ట్ హాఫ్ లో మైనస్ ఏదో వెతకలేము మనము, మొత్తం పాజిటివే. సెకండ్ హాఫ్ అయితే మొత్తం నెగిటివ్. పాజిటివ్ ఏది ఉందో వెతకాలంటే కష్టం. సెకండ్ హాఫ్ అసలు రాడ్ పెట్టిండు అన్న. సెకండ్ హాఫ్ అసలు ఎందుకు అట్లా వేసిండో కూడా అర్థం కాలేదు సాయి రాజేష్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు మైనస్ లేదు, మైనస్ లేనే లేదు. నువ్వు ఎంత ట్రై చేసినా మైనస్ దొరకంది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ అయితే మొత్తం నెగిటివ్ చేసేసి అసలు ఎందుకు అట్లా వేసిండో కూడా అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ లవ్ అంతా బాగుంది కొంచెం, ఎందుకంటే ప్రేమ అంటే రామ్ది మిక్స్ ఉంటుంది, అంతా బాగుంది సినిమా. కానీ సెకండ్ హాఫ్ కన్విన్స్ కాదు ప్రజలు. చెన్నై పెట్టింది, అది మన దగ్గర సెట్ కాదని అక్కడ పెట్టారు. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే నువ్వు చెప్పొద్దు కదా. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మొత్తం మైనస్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్న క్లైమాక్స్కి వచ్చినప్పటికి చాలా అంటే చాలా బాగుంది. క్లాసికల్ హిట్ కిరణ్ అబ్బవరంకి. ఎస్కేఎన్ గారు ఏ సినిమా తీసినా అలాగే జాగ్రత్తగా చిన్నగా బడ్జెట్ పెట్టి పెద్దగా కొడతారు హిట్, అలాగే మళ్ళీ పెద్దగా హిట్ కొట్టారు. సినిమా అయితే చాలా బాగుందన్న. రియల్గా మూవీ బాగుంది అని కాన్సెప్ట్ మంచిగా ఉంది, కానీ పాత స్టోరీ లెక్కనే అనిపించింది. అంతగానం ఓకే, చూడొచ్చు అంతే. సెకండ్ హాఫ్ అంతేం లేదన్న. మరి కిరణ్ అన్న యాక్టింగ్ ఒకటి చూడొచ్చు అంతే. బాగుందన్న, ఒక్కసారి చూడొచ్చు అంతే. ఫస్ట్ హాఫ్ అయితే బాగుందన్న. సెకండ్ హాఫ్ కొంచెం లాగైంది. క్లైమాక్స్ వచ్చేసరికి బాగా తీస్తారు. సినిమాలో బాగా నచ్చింది ఏంటి? బాగా నచ్చింది ప్రీ క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ క్లైమాక్స్ బాగా తీస్తారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ స్లో ఉంది, క్లైమాక్స్ బాగుంది. డైలాగ్స్ అని బాగా తీస్తారు. గౌరీప్రియ యాక్టింగ్ కూడా బాగా చేస్తారు. కిరణ్ అన్న యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. గౌరీప్రియ యాక్టింగ్ కూడా బాగుంది. కిరణ్ అన్న యాక్టింగ్ కూడా బాగా చేస్తారు. అది సెకండ్ హాఫ్ కొంచెం లాగినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చెన్నై లవ్ స్టోరీ అన్న. సెకండ్ హాఫ్ అంతేం లేదు. బాగుంది సినిమా. బాగుంది. సినిమా ఎలా ఉందండి? సినిమా చాలా బాగుందండి. అంటే సెకండ్ హాఫ్ బాగాలే అంటున్నారు కదా. లేదు, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అని కాదు. ఒక కథ చూసినప్పుడు కథలోని భావాన్ని ఖచ్చితంగా పట్టుకోగలగాలి. కథలో ఏం జరగబోతుంది అని కూర్చోబెట్టడం సెకండ్ హాఫ్కి చాలా పెద్ద ప్లస్ యాక్చువల్గా. ఎందుకంటే అందులో ఉంటే ఒక ఎలిమెంట్ చెప్పడం అనేది సినిమా రివీల్ చేయడం అయిపోతుంది. సినిమాలో అంటే ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది, చాలా ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో. ఎస్పెషల్లీ హీరో అయితే టు బీ ఫ్రాంక్ అంటే హానెస్ట్గా చెప్పాలి,
కిరణ్ అబ్బవరం 11 సినిమాలు చేసి ఉంటాడు ఇప్పుడు దాకా. నాకు ఫస్ట్ టైం నచ్చాడు. మణిశర్మ గారు అంటే కంబ్యాక్ అంటూనే ఉంటారు, మళ్ళీ కంబ్యాక్ అంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాడు. ఈ సినిమాతో మళ్ళీ ఆయన అంటే ఏంటో ప్రూవ్ అవుతుంది. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మణిశర్మ గారు ఒకప్పుడు ఆయన చూపించినారా జనాలు రావాలంటే. ఇప్పుడు ఎన్నో ప్రేమ కథలు వచ్చి ఉంటాయి ఇప్పటిదాకా. మనం అంటే ఒక జనరేషన్ చూస్తే గీతాంజలి, ఇంకో జనరేషన్లో ఖుషి, ఇలా ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ జనరేషన్కి ఈ లవ్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి సినిమా. చాలా మంచి క్లాస్ మూవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రాలేదు ఇప్పటివరకు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్పెషల్లీ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. రెగ్యులర్ స్టోరీ సెకండ్ హాఫ్ బాగాలేదా? లేదు యాక్చువల్గా అది ఆ మూవీకి ఆ కాన్సెప్ట్ యాప్ట్ అనమాట. సో మళ్ళీ డిఫరెంట్ స్టోరీ అనేది లేదు ఇంకా సెకండ్ పార్ట్కి. లైక్ రెగ్యులర్ లవ్ స్టోరీ లాగా ఉందా? రెగ్యులర్ కాదు, డిఫరెంట్. సో డిఫరెంట్ లవ్ స్టోరీ లాంటి మూవీ తెలుగు చెన్నై లవ్ స్టోరీ అంటే కొంచెం అంటే బేస్డ్ ఆన్ ద స్టోరీ అనమాట. లైక్ హీరోయిన్ వెళ్ళి అక్కడ ఉండి అలా ఉన్నట్టు అనమాట. బట్ ఓవరాల్గా అయితే డీసెంట్ మూవీ అండి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరోయిన్ చాలా బాగుంది కాంబినేషన్. ఎస్పెషల్లీ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ అదేంటంటే ఎక్స్పెక్టెడ్ అనమాట. అది బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్ మూవీ ఓవరాల్. సో ఎస్పెషల్గా కొంచెం మాస్ ఆడియన్కి నచ్చకపోవచ్చు, క్లాస్ ఆడియన్స్కి అయితే చాలా బాగా రన్ అవుతుంది మూవీ.